SR9 న్యూస్ కి స్వాగతం. నేడు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఉద్దేశించి ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు టీడీపీ ఫ్లోర్ లీడర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ద్వారా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. అలాగే టాయ్ సెక్టర్ అంటే బొమ్మలు ఇప్పటికి కూడా మనం చాలా వాటికి చైనా నుంచి అటు వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. దాన్ని అధిగమించడానికి అని చెప్పి టాయ్ సెక్టర్కి సంబంధించి కూడా కొన్ని స్కీమ్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ మన రాష్ట్రం చూస్తే ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంది, వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వాటిని ప్రాసెస్ చేసి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం మీద ఆధారపడి ఉంది. అందుకని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల స్కీమ్స్ ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని కూడా ఉపయోగించే కార్యక్రమం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే అందరికీ మనసులో ఉంది రాష్ట్రానికి సంబంధించి స్పెషల్గా ఏం అనౌన్స్ చేశారు, స్పెషల్గా ఏం చెప్పారు అని చెప్పి అందరికి కూడా ఉంది. దాంట్లో భాగంగా మేము ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. సాకి ఏదైతే స్పెషల్ అసిస్టెన్స్ ఉందో ప్రతి రాష్ట్రానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది ఉందో మొన్నటిదాకా మనకి 5,000 కోట్ల దాకా వచ్చేది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 50 సంవత్సరాలకి. దాన్ని మేము అడుగుతా ఉన్నాం, దీన్ని పెంచండి. మీరు ఏదైతే 1,00,000 కోట్లని పెట్టుకున్నారో దేశం మొత్తం మీద సరిపోవట్లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఇది 4-5 కోట్లతో అవ్వదు, దీన్ని పెంచండి అని అడగటం జరిగింది. దాన్ని ఎన్హాన్స్ చేస్తూ 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల దాకా పెంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎక్కువ పెంచిన దానిలో ఎక్కువ సింహభాగం అనేది మనకే ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. దాని ద్వారా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, పెన్నా గోదావరి లింకేజ్ ఉన్నాయో, ఇవన్నిటినీ కూడా ఈ సాకి నుంచి వచ్చే ఫండ్స్తోనే ఇది పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఏదైతే జేజేఎం గురించి కూడా మేము అడిగాం. ముఖ్యమంత్రి గారి కళ ప్రతి ఇంటికి కూడా కుళాయి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టాం తెలుగుదేశం పార్టీ. దాన్ని మేము ఈ జేజేఎం ఏదైతే 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు ఎక్స్పైర్ అవుతా ఉందో దాన్ని మేము ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కోరటం జరిగింది. దాన్ని కూడా 2028 దాకా ఎక్స్టెండ్ కూడా చేశారు. మీరు అందరూ చూశారు, గడిచిన 5 సంవత్సరాల్లో జేజేఎం కింద ఎక్కడ వేసిన పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఇవ్వాల్సిన ఫండింగ్ ఇవ్వలేదు. స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి ఏదైతే ఇవ్వాలో 50% ఫండింగ్ అనేది ఇవ్వకుండా అన్ని ఆగిపోయి ఉన్నాయి. దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఇప్పుడు జేజేఎం అనే దాన్ని 2028 దాకా ఎక్స్పాండ్ చేశారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని పూరించేదానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరో ముఖ్యమైన విషయం, 2 టైర్ టౌన్స్ 3 టైర్ టౌన్స్ వాటిని డెవలప్ చేయాలి. ఒకవైపు అమరావతి డెవలప్ చేసుకుంటూనే ఉన్నాం. అమరావతికి రావాల్సిన దాదాపు 15,000 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. మరొక 11,000 కోట్ల రూపాయలు హడ్కో ద్వారా ఇప్పించడం జరుగుతోంది. ఇంకా అది రానున్న కాలంలో ఇంకా ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఫండింగ్ వస్తూనే ఉంటుంది. అది ఒకవైపు జరుగుతున్నాయి. మిగతా 2 టైర్ టౌన్స్ వాటిని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పి దాని ద్వారా దాదాపుగా 1,00,000 కోట్లు అనేది దానికి అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కువ సింహభాగం దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వీటితో పాటుగా ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా కోస్టల్ సీ కోస్ట్ ఉంది. దేశంలోనే అత్యధికంగా సీ కోస్ట్ ఉంది. దానికి సంబంధించి మ్యారిటైమ్ ఫండ్ కానీ అలాగే షిప్ బిల్డింగ్ సంబంధించి కానీ దాని గురించి ఎక్కువగా బడ్జెట్లో మాట్లాడటం జరిగింది. మొన్న ఈ మధ్యన చెప్పారు కూడా, దుగ్గరాజపట్నం దగ్గర ఏదైతే షిప్ బిల్డింగ్ షిప్ రెక్కింగ్ వీటి గురించి మేము పెట్టబోతా ఉన్నాం ఫస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారో వాటిని ఎక్కువగా ఎక్కడైతే దుగ్గరాజపట్నం పెట్టబోతా ఉన్నాం దానికి ఆ ఫండ్ తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే బడ్జెట్లో అందరికీ కూడా ఆనందపరిచింది ఏదైతే క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్స్ దాదాపు 36 ఉన్నాయి. వాటిని తగ్గించండి, ట్యాక్స్ని ఎగ్జంప్షన్ చేయండి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ఈరోజు 36 క్యాన్సర్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని కూడా తగ్గించడం జరిగింది. అలాగే అన్నిట్లోకి ఇంక మరొకటి ఆనందపడతా ఉన్న అందరూ కూడా ట్యాక్స్ బెనిఫిట్ 12 లక్షల రూపాయల దాకా ఏదైతే ఇన్కమ్ వస్తుందో వాళ్ళందరికీ కూడా మొన్నదాకా 7 లక్షలు మాత్రమే ఉండేది, ఇప్పుడు 12 లక్షల దాకా పూర్తిగా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చేయడం జరిగింది. ఇవన్నీ అవుతున్నాయి. అందరికీ మనసులో ఉంది ఏంటంటే రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఏమి వచ్చింది, రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఏమి తీసుకొని ఇచ్చారనేది అందరికీ ఉంది. దాని గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉంది. దీన్ని గడిచిన 7 నెలల్లో మీరు అందరూ చూస్తే కూడా అమరావతికి సంబంధించి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి ఫండ్ రావడం జరిగింది. హడ్కో నుంచి 11,000 వచ్చినాయి. ఇది రివాల్వింగ్ ఫండ్ అంటే ఈ సంవత్సరం వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ 4 సంవత్సరాలు కూడా దీన్ని తీసుకొచ్చేదానికి ఇంకా 15,000 కోట్లతో అయిపోదు. క్యాపిటల్ అనేది ఇంకా తీసుకురావాల్సిన అవసరం దానికి అది వస్తూనే ఉంటుంది. రెండవది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ముఖ్యంగా వైజాగ్ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు అందరూ కూడా అడిగారు, ఇది ఎమోషన్తో కూడుకుంది, దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదని చెప్పి దానికి కూడా దాదాపు 11,440 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రీస్ట్రక్చర్ చేసుకోగలిగాం. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ దాదాపు 14,000 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చుకోగలిగాం. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ వీటి గురించి గట్టిగా
తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా అడుగుతా ఉన్నారు. దీని ద్వారా ఏదైతే ఇరిగేషన్ సంబంధించి మిగతా వాటికి సంబంధించి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటన్నిటిని పూర్తి చేయాలంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన ఫండ్స్ వస్తే కనుక తొందరగా చేసేదానికి ప్రయత్నిస్తాను. వీటన్నిటితో పాటుగా పోలవరం మరీ ముఖ్యమైనది. దాని గురించి గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా మాట్లాడింది దాని గురించి ఈ రోజు బడ్జెట్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి 12,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతామని అని చెప్పి, ఇది కూడా ఒక 12,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ కాదు, ఇంకా రావాల్సి ఉంది. ఇది వచ్చే సంవత్సరం ప్రతి బడ్జెట్లో కూడా దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ ప్రాజెక్టు ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి, అలాగే బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి కూడా ఇప్పటికే మీరు అందరూ చూశారు, రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు, దాన్ని శంకుస్థాపన కూడా చేశారు. ఇవన్నీ కూడా బడ్జెట్లో అనౌన్స్ చేసిన వాటిని మనం రాష్ట్రానికి ఏ విధంగా రాబట్టుకోవాలి, వాటిని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దాని గురించి ఈ బడ్జెట్ అంతా కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. వాటన్నిటిని కూడా ఉపయోగిస్తామని చెప్పి అందరూ ఎంపీలు ఉన్నాం, మన ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, బీజేపీ ఎన్డీఏలో ఉన్నాం. కాబట్టి సింహభాగం ఏదైతే అనౌన్స్ చేశారో వీటిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పి పూర్తిగా నమ్ముతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మరొకసారి అభినందన తెలియజేసుకుని సెలవు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, దేశ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు